శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోపీలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియనే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మధుసూదన హరి గోవింద మహిమ స్వరూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234 9700971100. అనాథ రక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద, గోవింద హరి గోవింద,
గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద కరుణాసాగర గోవింద శరణాగత విదే గోవింద గోవింద హరి గోవింద గోకుల మహోత్సవరాయ, ఎంతటి ఆనందాన్ని కలిగించావు. మళ్ళా నిన్ను దర్శించిన తరువాత మళ్ళా మాకు తవైవ ఆగమనాత్ పునః, మళ్ళా నీ ఆగమనము తరువాత ఇంతటి ఆనందం కలుగుతుంది స్వామి అని చెప్పి ఆ యొక్క చేతులెత్తి నమస్కరిస్తూ అందరూ కూడా ఆనందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల్లో మనం గజవాహనాన్ని కూడా ప్రత్యేకంగా వీక్షించడమే కాకుండా ప్రతి వాహనములోనూ గజరాజులు పాల్గొనటాన్ని కూడా మనం ప్రత్యక్షంగా దర్శనం చేశాం. గజేంద్రుడు శ్రీనివాస కళ్యాణానికే కాదు, శ్రీవారి వైభవానికే ఒక పరమావధిగా సంకేతంగా నిలిచాడు. అటువంటి ఆ గజేంద్రుని యొక్క వైభవాన్ని ఒక దృశ్య రూపంలో ఆలయాలపైన అంతా కూడా స్వామికి ఇరువైపులా కూడా గజాలను ఉంచారు. మామూలుగా అమ్మవారు ఆ యొక్క పాలకడల నుంచి ఆవిర్భవించినటువంటి వేళ క్లుప్తారంభా కనక కలశై అభ్యసించన్ గజేంద్రా, దిగ్గజములన్నీ కూడా అమ్మవారిని అభిషేకించాయి అని చెప్పి చెప్పడాన్ని మనం విన్నాం. కానీ ఇప్పుడు కంటున్నాం, దిగ్గజములన్నీ కూడా శ్రీనివాసుని యొక్క అభిషేకములో పాలు పంచుకుంటూ ఉన్నాయి. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది నలోకంబగు పెంజీకటి కవ్వల నెవ్వండేకాకృతి వెలుగు అతనినే సేవింతున్. జగత్తులు జగత్ పరిపాలకులు జగత్తులో ఉండేవారు నశించిపోయిన తరువాత లోకము లేని పెద్ద చీకటికి అవతల ఎవరు ఏకస్వరూపుడై భాషిస్తూ ఉంటాడో ఆ దేవుణ్ణి నేను సేవిస్తాను. దేదీప్యమానమైనటువంటి బ్రహ్మోత్సవ విద్యుత్ దీపకాంతుల మధ్య మనం దివ్యమైనటువంటి ధ్వజస్తంభాన్ని వీక్షిస్తూ ఉన్నాం. ఈ ధ్వజ ఆరోహణంతో ఈ బ్రహ్మోత్సవాలు పరమ పవిత్రమైన పాపలవిత్రమైనటువంటి గొప్ప సంరంభం శ్రీకారం చుట్టుకున్నది. అయితే ఈ బ్రహ్మోత్సవం అనేటువంటిది ధ్వజ అవరోహణంతో పరిపూర్ణత చెందుతుంది. తస్మిన్ మహోత్సవే విష్ణో ధ్వజారోహణ వాసరే అని చెప్పి మొదట ధ్వజారోహణాన్ని చెప్పారు. ధ్వజావరోహణాఖి, ఆ ధ్వజ అవరోహణాన్ని ఇప్పుడు చక్కగా అభివర్ణించనున్నారు. ఆ కృష్ణమూర్తిగా కల్కి రూపంలో అనేక రూపాల్లో స్వామి ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నారు. దశాకృతి కృతే కృష్ణాయ తుభ్యం నమః అంటారు జయదేవ మహాకవి. అన్ని అవతారములుగా భాసిల్లినటువంటి వాడు కృష్ణావతారములో ఉండేటువంటి ఆ దేవదేవుడే. కృష్ణాదన్యః కో వా భవతి గోప గోపికా వృద్ధి అన్నారు. అటువంటి కృష్ణమూర్తి యొక్క చిత్తరువులను వీక్షిస్తూ ఉన్నాం. వెంకటాచలపతి తిరుచి వాహనంపై వెల్లగొడుగుల కింద ఉభయ నాంచారులతో తన యొక్క కమనీయ రూపాన్ని భక్తకోటికి అనుగ్రహిస్తూ ఉన్నారు. బ్రహ్మోత్సవాలు పరిపూర్ణమైనటువంటి దివ్యమైనటువంటి నేపథ్యం ఇది. నాకు మేలుగోర నా భక్తులదు గాని భక్తజనులకేన పరమగతియు భక్తుడు ఎందుజనిన పరతెంతు వెనువెంట గోవు వెంట తగులు కోడెభంగి.
మామూలుగా బ్రహ్మోత్సవాల్లో స్వామి ముందు వెళ్తున్నాడా, భక్తులు ముందు వెళ్ళిపోతూ ఉన్నారు, వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నారు. అయితే ఆ భక్తులను అనుసరించి భగవంతుడు వెడుతూ ఉన్నాడు. నా మేలు నేను కోరుకోను, నా భక్తుల మేలే కోరుతాను, భక్తులకు దిక్కు నేనే, భక్తుడు ఎక్కడికి పోయినా గోవు వెనకపోయే కోడెదూడలాగా అతడి వెంట వెడతాను అని పరమాత్మ చెప్పాడు. ఈ బ్రహ్మోత్సవ వాహనాల్లో మనం అదే దర్శించాం. తనువు మనువు విడిచి, తనయుల చుట్టల ఆలి విడిచి, సంపద ఆలి విడిచి, నన్ను గాని అన్యమెన్నడు ఎరుగని వారి విడువనెట్టి వారినైనా. ఈ బ్రహ్మోత్సవాలు అని అంటే ఇల్లు వాకిలి కూడా వదిలేసి 9 రోజుల పాటు ఇక్కడే ఉన్నారు భక్త బృందాలు. ఈ శరీరం, జీవనం, కొడుకులు, బంధువులు, భార్య, సంపదలు వీటన్నిటినీ కూడా ఈ 9 రోజులు పట్టించుకోలేదు. శ్రీనివాసుడే గతిగా భావించారు. ఇతరం ఏమీ తెలియకుండా ఉన్నారు. అటువంటి భక్తులైన వారిని ఎట్టి స్థితిలో కూడా పరమాత్మ విడువనని ద్వాపర యుగంలోనే చక్కగా చెప్పాడు. సాధుల హృదయమునా సాధుల హృదయంబు నేను జగముల నెల్లన్ సాధుల నేన ఎరుంగుదు సాధులెరుంగుదురు నాదు చరితము విప్రా. సాధుజనుల యొక్క హృదయం నాకు చెందినదే, నేనే సాధువుల హృదయంగా ఉన్నాను. ఈ జగత్తులన్నింటా ఉండేటువంటి సాధువులందరినీ నేను తెలుసుకుంటూ ఉన్నాను అన్నారు. ఇక్కడ సాధువు అనేటువంటి శబ్దం వినంగానే సాధువుల చరిత్ర అంతా కూడా నాకు తెలుసు, నా చరిత్రను సాధువులకు తెలుసు అని అంటే వారెవరో బాగా మీసాలు గడ్డాలు పెట్టుకున్న వాళ్ళు, ఊర్ధ్వపుండ్రాలు గట్రా ధరించినటువంటి వారు, శాలువలు కప్పుకున్నటువంటి పెద్ద పండితులేమో అని అనుకోకూడదు. ఎవరు ఏ వేషంలో ఉన్నా నిరంతరం హరిభక్తితో హరిని సంతతము ధ్యానించేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళే సాధువులు. అటువంటి వారు వైఖానస విప్రులు, అన్యం ఎరగనటువంటి వారు ఇక్కడ అనేకమైనటువంటి గరుడ గద్య ఇత్యాదులతో ఆ ధ్వజావరోహణ కర్మను శ్రీమంతం చేస్తూ ఉన్నారు. విష్ణువు యొక్క నిజవాహనం గరుడుడే. ఎన్ని వాహనములు ఆయన ఎక్కారో. పుష్పమండపంగా ఆళ్వారులు కొనియాడినటువంటి ఈ తిరుమల క్షేత్రంలో వివిధ పుష్పాలంకరణలతో స్వామి మలయప్ప ఉభయ దేవేరులతో చక్కగా వాహనాలపై ఊరేగారు. అయినా స్వామికి నిజవాహనం గరుడుడే. అందుకని ఆ గరుడ వాహనంపై ఆయన దర్శనమిచ్చారు. గరుడ ధ్వజ అవరోహణంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు పూర్తి అవుతూ ఉన్నాయి. చేతలు కన్నుల పండుగగాను పెంటలైన ముచ్చటలే ప్రియము నీకు. కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను పెంటలైన ముచ్చటలే ప్రియము నీకు. కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను. ఇంపులు నీకు మంతన మాడేటి వేళ మజ్జన మాడేటి వేళ ఇంటి తోడి సరసములు ఇంపులు నీకు.
కన్నుల పండుగగాను పెంటలైన ముచ్చటలే ప్రియము నీకు కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను ఇతవు నీకు పొందుల వేళల తట్టు పుడుగు పూసేటి వేళ ఇందుముఖి తోడి మాటలు ఇతవు నీకు చెన్నమ్మి పూదండలు సింగారించుకొని కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను పెంటలైన ముచ్చటలే ప్రియము నీకు కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను నవ్వేటి వేళ సొమ్ములిడుకొనే వేళ అలమే మంగ కూటమి అను నీకు సొలసి నవ్వేటి వేళ సొమ్ములిడుకొనే వేళ అలమే మంగ కూటమి అను నీకు ఇద్దరు పెళ్ళాడే వేళ కొలువులోని ముక్కులో కొసరు నీకు ఎలమి శ్రీ వెంకటేశ ఇద్దరు పెళ్ళాడే వేళ కొలువులోని ముక్కులో కొసరు నీకు కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను పెంటలైన ముచ్చటలే ప్రియము నీకు కంటిమయ్యని చేతలు కన్నుల పండుగగాను అన్నమయ్య హరిపదామృతం లోకోద్ధారైకదీక్షా పరనిగమ మహాహర్మ్యధర్మ్య ప్రదీప స్వాంఘ్రిద్వంద్వప్రపన్నాఖిల దురితతమోధ్వంసి పుణ్యప్రదీప దిగ్మూఢేభ్యో నరేభ్యః ప్రకటిత సరణి స్నేహదీప్రః ప్రదీపః యుష్మాన్ అస్మాన్ సమస్తాన్ అవతు వృషగిరిస్థాస్ను మాంగళ్యదీపః. జగత్తుకు మంగళదీపమైనటువంటి దేవదేవునికి చేతులెత్తి తిరుచి వాహనంపై స్వామి సాక్షాత్కార వేళ నమస్కరిస్తూ ఉన్నారు.
సంసార జీమూత సంఘంబు విచ్చునే చక్రి దాస్య ప్రభంజనము లేక తాపత్రయాభీల దావాగ్నులారునే విష్ణు సేవామృత వృష్టి లేక సర్వంకషాఘౌఘ జలరాసులింకునే హరిమనీషా బడబాగ్ని లేక ఘన విపద్గాఢాంధకారంబులడగునే పద్మాక్ష నుతిరవి ప్రభలు లేక ఆ బ్రహ్మకైనా సరే విష్ణుని యొక్క దాస్యం అనేటువంటి పెనుగాలి లేకుంటే సంసారం అనేటువంటి మబ్బులు చెదిరిపోవు. విష్ణు సేవ అనే ఆ అమృత వర్షమే లేకుండా ఉంటే ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవికం అనేటువంటి 3 తాపాలు అనేటువంటి దావాగ్నులు ఆరవు. శ్రీహరి మీద బుద్ధి అనే బడబానలను లేకుంటే విస్తరించిన పాపరాశులనేటువంటి సముద్రాలు ఇంకవు. పద్మనేత్రుని స్తుతి అనే సూర్యకాంతి లేకుంటే గొప్ప ఆపదలనే అంధకారం అణగారదు. శార్ంగ ధనస్సు ధరించినటువంటి ఆ దేవదేవుని యొక్క చింతనం అనేటువంటి కాటుక లేకపోతే మోక్షం అనేటువంటి నిధి ఎలా కనిపిస్తుంది అంటారు. నిరుపమా పునరావృత్తి నిష్కళంక ముక్తినిధి కానవచ్చునే ముఖ్యమైన శార్ంగ కోదండ చింతనాంజనము లేక తామరస గర్భునకునైనా. కాబట్టి ఆ చక్రి దాస్యాన్ని ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి భక్తులందరూ కూడా ఉపాదేయమని చక్కగా భావించి ఆ స్వామికి శరణాగతి ప్రపత్తి చేసి ఆయన నుండి వివిధ ఫలాలను పొందారు. ఎన్ని వాహనములపై స్వామి ఎంత వైభవాన్ని చూపించాడు. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 9100885552 9100885555. శేషవాహనంపై నుంచి అశ్వవాహనం వరకు స్వామి వివిధ వాహనాలపైన ఆనందకర కర్పూర నీరాజనాలు అందుకుంటూ ఉంటే మన యజ్ఞములు, మన దానములు, మన తపస్సులు, మన హోమములు అన్నీ కూడా పరిపూర్ణములవుతాయి అని స్వామికి శరణాగతి చేశారు భక్త బృందాలు. శంఖ చక్ర లాంఛనములు కలిగినటువంటి ఆ దేవదేవుని దర్శనము చేతనే హృదయము పూర్ణ కలశమవుతుంది. అర్చక స్వాములు వైఖానస భగవత్ శాస్త్రోక్తంగా అనాదిగా ఈ క్షేత్రంలో శ్రీనివాస స్వామికి పూజలు అందిస్తూ ఉన్నారు. స్వామివారికి బ్రహ్మోత్సవాలలో తిరువీధులలో నివేదనం అందించటం, అనేకమైనటువంటి సాంప్రదాయక రీతులలో భగవానుని యొక్క గొప్ప స్తోత్రములు చేయటం, పరమ పవిత్రమైన పాపలవిత్రమైనటువంటి ఆ దేవదేవుని యొక్క దివ్య చరిత్రను అనేక విధాలుగా వారు ఆశ్రయించడం అనేటువంటి దాన్ని మనం అనుభవించాం. బ్రహ్మోత్సవాలకు సాటి అయినటువంటివి మరొక ఉత్సవములు లేవు. సంవత్సరంలో 365 రోజులు ఉన్నప్పటికీ కూడా 470కి పైగా ఉత్సవాలు, ఊరేగింపులు స్వామివారికి అందుతూ ఉన్నాయి. నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, అయనోత్సవాలు, సంవత్సరోత్సవాలు ఇన్ని ఉన్నప్పటికీ కూడా మకుటాయమానమైనటువంటివి బ్రహ్మోత్సవములే. విశ్వకరు, విశ్వదూరుని, విశ్వాత్మకు, విశ్వవేద్యు, విశ్వనవిశ్వన్ శాశ్వతునకు అజు బ్రహ్మప్రభునీశ్వరుని పరమపురుషునే భజయింతున్. ఎంత దీక్షతో ఉన్నారు అర్చక స్వాములు. విశ్వాన్ని ఎవరు సృజించారో, విశ్వానికి దూరంగా ఉండేటువంటి వారెవరో, ఈ విశ్వస్వరూపమైనటువంటి వారెవరో, అందరిచే తెలుసుకోదగినటువంటి స్వామి ఎవరో, తానే సమస్తము అయినటువంటి దేవదేవుడెవడో, విశ్వానికి అతీతుడు, శాశ్వతుడు, పుట్టుకనేదే లేనటువంటి వాడు, వేద విభుడు అయినటువంటి ఆ పరమపురుషుడైనటువంటి స్వామిని, బ్రహ్మోత్సవరాయుణ్ణి భక్త బృందాలు అనన్యంగా భావనం చేస్తూ ఉన్నారు.
ఆ కరుణాసాగరుణ్ణి, ఆ వరప్రదాతను ఇంతగా ఆశ్రయించి దీనుడి వలె మొరపెట్టుకుంటూ ఉన్నారో స్వామి వారి పట్ల అంత తరంగితమైనటువంటి భక్తితో కరావలంబాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఓ కమలాప్త, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్షదోర కుయ్యో కవియోగి వంద్య సుగుణోత్తమ, ఓ శరణాగతామరానోక, ఓ మునీశ్వర మనోహర, ఓ విమల ప్రభావ, రావే కరుణింపవే తలపవే శరణార్థిని నన్ను గావవే అని అశేష జనాలలో, భక్త బృందాలలో ఒక దివ్య ఆధ్యాత్మిక చైతన్యం వెల్లువై ప్రవహించింది. వారందరూ కూడా శరణాగతిని కరదీపికగా చేసుకుని ఆ వెలుగుల్లో దేవదేవుని యొక్క అనంత వైభవాన్ని కన్నులతోనే చూశారు. ఆనాడు నరుడు దివ్యం దదామితే చక్షు అని అంటే చూడగలిగాడు. ఇప్పుడు మాంసచక్షువులతోనే చూడగలిగారు. ధ్వజో జీవస్సముచ్యతే అన్నారు. ఆలయంలో జీవస్థానం ధ్వజం. ఆ ధ్వజం దగ్గర ధ్వజ అవరోహణ మహోత్సవాన్ని చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. అవరోహణంలో సంకల్పాన్ని ప్రత్యేకంగా చెప్తారు. సకల దేవతా ఉద్వాసనార్థం యథాసుఖం యథాస్థానం ప్రతిష్టాపనార్థం ధ్వజావరోహణం కరోమి అంటే స్వామివారి ఉత్సవానికి సకల దేవతలు ఆహ్వానింపబడ్డారు. వాళ్ళు తమ తమ స్థానానికి వెళ్ళి సుఖంగా ఉండటం కోసం దేవతలకు వైఖానస భగవశాస్త్రోక్త రీతిలో వారు వీడ్కోలు పలుకుతూ ఉన్నారు. అంటే ధ్వజావరోహణ నేపథ్యంలో జరిగేటువంటి దివ్యమైనటువంటి గరుడ ధ్యానం, భేరీ పూజ, భేరీ తాడనం, గరుడ గద్యం, దిక్పాలక గద్యలు, గరుడ లగ్నాష్టకాలు, గరుడ చూర్ణిక అన్ని ఆచార్య స్వాములు చాలా భక్తి శ్రద్ధలతో పఠిస్తారు. శ్రీమత్ సుధావార్థి సుతాధినాథ పాదార విందార్చన తత్పరశ్రీ వైనతేయో వినతాత్మజోసౌ ఖగేశ్వరోన శుభమాతనోతు. ఎవరైతే వినతాసుతుడిగా ప్రభవించాడో ఆ స్వామి సంకల్పము చేత పక్షి రూపములో ఈ లోకంలోకి వచ్చాడో అటువంటి ఖగేశ్వరుడు మనకు శుభాలనివ్వాలి అని చెప్పి భావనం చేస్తూ ఉన్నారు. భూతం సరస్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్రమిశ్రాన్ శ్రీమత్ పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. జియంగార్లు 4000 పాసురములు కలిగినటువంటి నాలాయర దివ్య ప్రబంధానుసంధానం చేసే ఆచార్య పురుషులతో ఈ యొక్క బంగారు తిరుచి వాహనాన్నే కాదు బ్రహ్మోత్సవ వాహనాలన్నిటినీ కూడా విష్ణుమయం చేశారు, శ్రీమంతం చేశారు. అంటే విష్ణు భావనానిష్టతో గొప్పని కైంకర్యం చేశారు. ఆచార్య పురుషులందరూ కూడా ఊర్ధ్వపుండ్రధారులై ఉన్నారు. ఏ దమవిత్ శిఖామణులు అహీన శయాను ప్రపత్తి వాసనాస్వాదముగుల్చుచున్ మలయశైల మరుత్తులు తేటిరీతి సశ్రీదయితంబుగా సహచరిష్ణువు చేయుదురు అట్టి ఆదిమద్ ద్వాదశ సూర్యవర్యుల పదంబులు మానసవీధి కొల్చెదన్. ఆ 12 మంది ఆళ్వారులు ఎవరైతే ఉన్నారో గోదాదేవి అనేటువంటి స్త్రీమూర్తితో కూడినటువంటి ఆ 11 మంది ఆళ్వారులు ఎవరైతే ఉన్నారో మొత్తం 12 మంది కూడా గొప్ప భక్తి అనేటువంటి ఒక తీయని చల్లని ఒక సూర్యకాంతి కన్నా అద్భుతమైనటువంటి తేజముతో ఉంటారట. శ్రీకృష్ణదేవరాయలు అంటారు సూర్యులు అంటే పండితులు. భక్తితో పండినటువంటి 12 మంది ఆళ్వారుల మధ్యలో స్వామి ఉంటాడు. కానీ ఆ 12 మంది సూర్యుల మధ్య ఆతపంలో ఎందుకు ఉంటాడు? ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపు ధృత శంఖచక్ర అని చెప్పి ఆ శృతి అలా చెప్పవచ్చుగాక. కానీ ఈ 12 మంది ఆళ్వారుల యొక్క దివ్య ప్రబంధానుసంధానం ఎక్కడ జరుగుతుందో అక్కడ నేను
హాయిగా ఉంటాను. అలా పన్నిద్దరు సూరులందును సముద్యుల్లీలగా పున్నతా వెగ్గలికం తాపమువాపన నిజమన సంజాత కంజాత పుష్కల మాధ్వీకఝరిన్ మురారి సుగీయంగా చొక్కి ఇలా ధన్యాత్మలు ఆ పన్నిద్దర సూర్యులందలతు మోక్షేచ్ఛామతిని దివ్యులన్ అంటారు. అంటే ఆ 12 మంది సూర్యుల ఆతపాన్ని తట్టుకోలేనటువంటి స్వామి ప్రసన్నంగా ఉండేటువంటి 12 మంది సూర్యులు మధ్యలో ఉన్నారు. వారిలో సూర్యులలో తేజస్సు ఉన్నది, ఈ సూర్యులలో శాంత తేజస్సు ఉన్నది. కనుక శుద్ధ సాత్వికులైనటువంటి వారి మధ్య సంచరించేటువంటి దేవాధిదేవుడు శ్రీనివాస ప్రభువు తిరుచి వాహనం పైన ధ్వజ అవరోహణ మహోత్సవంలో దివ్యమైనటువంటి ఆనందకర కర్పూర నీరాజనాన్ని అందుకుంటూ ఉన్నారు. ధ్వజావరోహణాభిఖ్య ఉత్సవో భూత్తదా హరేహే అని మనకు భవిష్యోత్తర పురాణం చెప్తూ ఉన్నది. స్వామివారికి ధ్వజ ఆరోహణంతో ఎంతో వైభవంగా జరిగినటువంటి ఉత్సవాలు ఎప్పుడు పరిపూర్ణమయ్యాయి అని అంటే ధ్వజ అవరోహణంతో. స్వామి ఆనందకర కర్పూర నీరాజనాన్ని తిరుచిపై అందుకుంటూ ఉన్నారు. మంచి పూమాలికలు ధరించారు, మంచి వెలలేని బంగారు ఆభరణములు ధరించారు ఆ స్వామి. కర్పూర నీరాజన కాంతుల మధ్య శ్రీ భూదేవేరుల నడుమ అత్యంత ప్రసన్నుడై విలసిల్లుతూ ఉన్నాడు. సువర్ణపర్ణో భుజగోపవీతి నాగాంతకో విష్ణురథ సుపర్ణ ప్రహ్లాదవద్భాగవతాగ్రగణ్య ఖగేశ్వరో న శుభమాతనోతు. ధ్వజ అవరోహణము అంటే కొడి ఎక్కించినప్పుడు ఆ గరుడిని యొక్క చిత్రపటాన్ని పైకి ఎక్కించారు. ఈ ధ్వజ అవరోహణం అప్పుడు ఆ చిత్రపటాన్ని కిందకి పుష్పమాలలతో అలంకృతమైన దాన్ని కిందకి తీసుకువస్తారు. ఆ సమయంలో కూడా స్వామి నిత్యవాహనమైనటువంటి గరుడుని వైభవాన్నంతా కూడా మనస్సులో స్మరిస్తూ ఉంటారు. సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి, సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి, ఇంతటి వాడవైతివి భీమదేవుని
శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే నిశం. అత్యంత వైభవంగా వైఖానస భగవత్ శాస్త్రోక్తంగా ధ్వజావరోహణ మహోత్సవం అనేటువంటిది నేడు జరుగుతూ ఉన్నది. శ్రీవారికి శ్రవణ నక్షత్రాంతంగా ఈ బ్రహ్మోత్సవం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. ఉత్సవములను పరిపూర్ణం చేయటం ఆగమోక్తమైనటువంటి సంప్రదాయం. స్వస్తి సమస్త దేవగణ కిరీటరత్న దివ్య ప్రభాపటల విరాజిత నిజపాదయుగళస్యా ఇత్యాది గొప్ప చూర్ణికలను అర్చక స్వాములు పఠనం చేస్తూ ఉన్నారు. శ్రీవత్స కౌస్తుభ కేయూరహార నూపుర పీతాంబరధరస్య రత్నస్థగిత మకర కుండల మండిత గండయుగళస్య సుదర్శన పాంచజన్య గదా ఖడ్గ శార్ంగాది దివ్యాయుధ విరాజితస్య అస్య దేవదేవస్య భగవతః నారాయణస్య అని చెప్తూ ఉన్నారు. అంటే స్వామివారి యొక్క పాదార విందములు సమస్త దేవగణముల యొక్క కిరీటరత్న దివ్య ప్రభాపటల విరాజిత నిజపాదములుగా ఉంటాయిట. అంతేకాదు ఆయన వక్షస్థలం శ్రీవత్సంతో విరాజిల్లుతూ ఉంటుంది, కౌస్తుభం ఉంటుంది. ఇంకా అనేక కేయూరాలు, హారాలు, నూపురములు ధరించినటువంటి ఆ పీతాంబరుని యొక్క దివ్య స్వరూపము ఎంతో నయనమనోహరంగా ఉంటుంది. ఆయన తులసీప్రియుడు. దేవదేవుడికి ఆ ధ్వజస్తంభము వద్ద చక్కగా ఈ 9 రోజుల పాటు ఆ గరుడు పైన ఉండి సకల దేవతలకు, ఋషులకు, దిక్పాలకులకు, సిద్ధులకు, సాధ్యులకు, కిన్నరులకు, కింపురుషులకు అందరికీ కూడా ఆహ్వానం పలికాడు. శ్రీనివాసస్య నవాహ్నిక మహోత్సవాంతే సలక్షణ ఛత్రచామర మర్యాదాది అష్టమంగళ పంచాయుధ పరిచిహ్నితం ఇంద్రాగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేర ఈశాన సేవితం. ఆయన ఎవరు ఆ స్వామి? ఆయన మామూలు వాడు కాదు. అష్టదిక్పాలకుల చేత కూడా ఆ పంచ దివ్యాయుధ ధారి పూజలు అందుకుంటాడు. సిద్ధ, విద్యాధర, గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుష, యక్ష, రాక్షస, భూత, ప్రేత, పిశాచ, అప్సరోగణ పరివేష్టితుడై ఆ స్వామి ఇన్ని రోజులు ఈ యొక్క గరుడ ధ్వజ ఆరోహణం జరిగిన తరువాత సేవలు అందుకున్నాడు. అయితే ఇక్కడ గరుడిని సేవ నిత్య సేవ. హిరణ్యరత్న బీజౌషధి త్రిమేఖలోద్భాసిత చతుర్భద్ర పీఠోపరి అష్టదళ పద్మ కర్ణికా మధ్యే ప్రతిష్ఠిత సప్రమాణ దర్భమాలాలంకృత సౌలగ్న ఫలత్రయ మధ్య ఆరోపిత ధ్వజావరోహణం కరోమి. ఇది అర్చక స్వాములు చేయబోయేటువంటి సంకల్పం. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు వేదపారాయణం, మంగళవాద్యాలు, భేరీ మృదంగాలు చక్కగా మోగుతూ ఉంటే, బ్రహ్మాది దేవతలకు, దిక్పాలకులకు వీడ్కోలు పలుకుతూ ఉంటే, ఆ దివ్యమైనటువంటి తిరుచి వాహనం పైన స్వామి ఊరేగుతూ ఉన్నారు. ఆ స్వామి ఊరేగింపు అది ధ్వజ అవరోహణం జరుగుతోంది అనేటువంటి సత్యాన్ని సకల లోకాలకి కూడా చాటడానికి. అంటే ఆ దేవదేవుని యొక్క వైభవాన్ని మనం సదా భావనం చేస్తూ ఉండాలి. ఎప్పుడూ కూడా ఈ దివ్యమైనటువంటి లోకాల్లో మనం శరీరాలను ధరించి ఉంటాం. అయితే ఈ ఇల్లు అనేటువంటి దాన్ని ఒక చీకటి బావిగా చేసుకోకూడదు. పరమేశ్వరుని యొక్క
వెలుగుతో నింపుకోవాలి. ఆ పరమాత్ముని దివ్య లీలా విలాసమే మన యందు అది భక్తిగా, శరణాగతిగా, ప్రపత్తిగా పర్యవసిస్తోందనేటువంటి సత్యాన్ని గ్రహించాలి. అంతే. అలా లేనప్పుడు మనం ఈ యొక్క మహోత్సవంలో ఉండేటువంటి వైభవాన్ని చక్కగా తెలుసుకోలేకపోతాం. ఆ దేవదేవుణ్ణి సర్వాత్మన ఆరాధించేటువంటి ఒక దృక్పథం మన యందు రావాలి. కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. ఆ పద్మనేత్రుణ్ణి పూజించేటువంటి చేతులే ప్రశస్తమైనటువంటి చేతులు. ఆ దేవాధిదేవుణ్ణి వర్ణించేటువంటి నాలుకే ప్రశస్తమైన నాలుక. సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు, శేషశాయికి మృక్కు శిరము శిరము. ఆ దేవరక్షకుణ్ణి చూసేటువంటి చూపులే చూపులు. శేషతల్పునికి నమస్కరించే శిరస్సే శిరస్సు. విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరిదవిలిన మనము మనము. విష్ణుదేవుణ్ణి గూర్చి వినే చెవులే చెవులు. ఆ మధుమథనుణ్ణి భావించేటువంటి మనస్సే మనస్సు. ఆ భగవంతు వలగును పదములు పదములు, పురుషోత్తమును మీది బుద్ధి బుద్ధి. ఆ భగవానుడి యొక్క ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటే ఆయన ముందు, ఆయన ముఖారవిందాన్ని దర్శించిన పారవస్యంలో మనం ఉండగా ఆయన ముందుకు సాగిపోతే ఆయన వెనకాల కొంతసేపు నడుస్తూ ఇలా ఆనందిస్తూ ఉంటామే. ఆ సమయంలో మనం ఆయనకి ప్రదక్షిణం చేసేటువంటి మన పాదయుగళమే నిజమైనటువంటి మన జీవనానికి ఒక ధన్యతను చేకూరుస్తూ ఉన్నాయి అనేటువంటి భావన చేయాలి. ఆ పురుష శ్రేష్ఠునిపై ప్రసరించేటువంటి మన బుద్ధే బుద్ధి. దేవతలకే దేవుడైనటువంటి వాడు. ఆ దేవుణ్ణి చింతించేటువంటి రోజే రోజు. ఆ స్వామిని ప్రకటించే చదువే చదువు. ఆ శ్రీభూ మనోహరుణ్ణి గూర్చి చెప్పేటువంటి గురువే గురువు. అటువంటి శ్రీహరిని చెప్పేటువంటి ఆ దివ్య సత్యములన్నీ కూడా ఈనాడు మనకి ఉపాధేయములవుతూ ఉన్నాయి. శ్రీరంగం, కాంచీ ఇత్యాది క్షేత్రములను త్యాగమండపంగా, భోగమండపంగా కీర్తించిన ఆళ్వారులు తిరుమలను పుష్పమండపంగా కొనియాడారు. దేవాధిదేవుడు గజపుష్పమాలికను నేడు ధరించాడు. ఎటువంటి ఆభరణాలను ఆయన దాల్చి ఉభయ దేవేరులతో వెళ్ళగొడుగుల కింద జాలిగుండెలవాడైన ఏడుకొండలవాడు భక్తజన సందోహంలో ముందుకు సాగుతూ ఉన్నాడు. పాల కడలిపై నిలిచిన పురాణ పురుషుణ్ణి భక్త పాలనకై కొండకొమ్మున నిలిచినటువంటి వేళ శ్రీ వెంకటరమణుడిగా వీక్షించి చరితార్థులమవుతూ ఉన్నాం. ఆ కంజాక్షునకు గాని కాయంబు కాయమే, పవనగుంభిత చర్మ భస్త్రిగాక. కంజాక్షునికి కాని కాయంబు కాయమే. ఆ పద్మనేత్రునికి అర్పించని శరీరం కొలిమితిత్తే కాని శరీరమే కాదు అన్నారు. వైకుంఠవాసుణ్ణి కీర్తించినటువంటి నోరు ఢమఢమా అని మ్రోగే ఢక్కే కాని అది నోరే కాదు. ఆ శ్రీహరిని అర్చించినటువంటి చెయ్యి కొయ్యగరిటే కాని చెయ్యి కాదు. లక్ష్మీనాథుని చూడని కన్నులు శరీరమనే గోడకున్న కన్నాలే కాని కన్నులు కావు. ఆ శేషవాహనంపై ఊరేగినటువంటి ఆ దేవదేవుణ్ణి, పురుషోత్తముణ్ణి, ఆ అనాథనాథుడైనటువంటి ఆ స్వామిని మనం సదా వీక్షించాలనేటువంటి మనస్సుతో ఆశ్రయిద్దాం. అటువంటి చక్రి చెంత లేనటువంటి జన్మంబు జన్మమే అన్నారు. అంటే చక్రి చింతనతో ఉండాలి. అండమండల విభ్రమ ఈశ పక్షజ వైనజం తాళకాహల తాళభేడన భేరికానుగ ఘోషణం గండమండల కుండలీశ్వర వీశ కుండల మండనం అంగదోదర బంధుబంధుర కుండరోరగ భూషణం గండమండల చిండితాహవ భేరికాహళ డంబరం శంఖ శృంగ మృదంగ సంగమ గరుడ తాళమిదం మహత్ ఇత్యాది. ఆ గరుడ తాళము ఇవన్నీ కూడా వైఖానస అర్చక శ్రేష్ఠులు పఠించేటువంటి దివ్య నేపథ్యం. సకల సంగ్రహము సకల సంజయము
అకృత సుకృతమిది హరినామము సకల సంగ్రహము సకల సంచయము అకృత సుకృతమిది హరినామము సకల వేద శాస్త్రముల సారమిది సకల మంత్ర రాజంబునిది సకల వేద శాస్త్రముల సారమిది సకల మంత్ర రాజంబునిది సకల పురాణ రసముల మధురమిది అకుటిల పావనం హరినామం సకల పురాణ రసముల మధురమిది సకల తత్వ సంశయ ఖండనమిది సకల కర్మ నిశ్చయమునిది సకల తత్వ సంశయ ఖండనమిది సకల కర్మ నిశ్చయమునిది సకల విధి రహస్య ప్రధానమిది అకారణహితం హరినామం సకల విధి రహస్య ప్రధానమిది అకారణహితం హరినామం సకల దేవతా స్వామి ప్రియం విధి సకల లోక రక్షణమునిది సకల దేవతా స్వామి ప్రియం విధి సకల లోక రక్షణమునిది హరినామము లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః శేషే శయనశీలస్య శేషాచల నివాసినః సదా శేషప్రియస్యాస్య శ్రీనివాసస్య శాన్యనః. ఈ యొక్క దివ్యమైనటువంటి రంగనాయక మండపంలో శేషవాహనంపై ఆసీనుడైనటువంటి మలయప్ప స్వామి ఉభయదేవేరి మనోహరుడు తిరుచుపై ఊరేగి తిరిగి ఆయన ఆలయంలో రంగనాయక మండపం దగ్గరికి విచ్చేస్తూ ఉండేటువంటి దివ్య నేపథ్యం. బంగారు తిరుచుపై బ్రహ్మాండ నాయకుని వైభవాన్ని వీక్షిస్తూ ఉన్నాం. బ్రహ్మోత్సవాలు పరిపూర్ణమవుతూ ఉండేటువంటి దివ్య నేపథ్యం. స్వామి శేషవాహనంపై ఊరేగాడు. విష కిల్బిషమైనటువంటి పాపములన్నిటినీ కూడా తొలగించాడు. అంటే విషము వంటి పాపముల రాశిని భంజించాడు ఆ దేవదేవుడు. మోక్షప్రాప్తిని ఆ శేషవాహనంపై దర్శించిన వారందరికీ అనుగ్రహించాడు. అలాగే ద్వితీయ దివసే చాద్యం భూయోభూత్ శేషవాహనం, రెండో రోజు కూడా ఉదయం శేషవాహనంపై సాక్షాత్కరించాడు. తర్వాత జ్ఞానప్రాప్తిని కలిగించేటువంటి హంసవాహనంపై స్వామి ఊరేగాడు. అలాగే కీర్తి ప్రతిష్టలు పరాక్రమాదులు ప్రసాదించే సింహవాహనంపై స్వామి విహరించాడు. అలాగే తాపత్రయములు అంటే ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవికములనేటువంటి వాటిని తొలగించి శాంతి గొప్పని భాగ్యాన్ని ఇచ్చేటువంటి ముత్యపు పందిరిపై స్వామి దర్శనాన్ని ఇచ్చాడు. ఇహపరలోక సుఖాలనిచ్చే కల్పవృక్షం పైన ఆయన మనకు దృగ్గోచరమయ్యాడు. సర్వభూపాల వాహనంపై విహరించి అధికార ప్రాప్తిని, మోహిని అవతారంలో మాయా అజ్ఞాన నాశనాదులను చేసి గరుడ వాహనంపై సాయుధ్య ప్రాప్తినిచ్చి హనుమద్వాహనంపై కైంకర్య లాభాన్ని ప్రసాదించాడు. గజవాహనంపై వైకుంఠ దర్శన తుల్యమైనటువంటి ఒక అనుగ్రహాన్ని ఇచ్చాడు.
ఆరోగ్యప్రాప్తిని సూర్యప్రభా వాహనంపై నుంచి అందించాడు. మనోధైర్యాన్ని, ఓషధులను జీర్ణించుకునే శక్తిని చంద్రప్రభా వాహనంపై నుంచి మనకు ప్రసాదించాడు. అలాగే సద్విద్యా సాధనమైనటువంటి రథోత్సవం అంటే ఆత్మానాత్మ వివేకాన్ని కలిగించాడు రథోత్సవరాయుడై. అశ్వవాహనం పైన ఆయన గొప్ప మనోనిగ్రహాన్ని ఇచ్చాడు. ఇంద్రియాణి హయాన్యాహు అంటారు కదా, ఆ ఇంద్రియములు మనకు స్వాధీనమై దానికి పైనుండేటువంటి ఆ మనస్సు మన యందు పరినిష్ఠితంగా అది ఉండేట్లు, తద్వారా బుద్ధి గొప్ప శుద్ధిని పొంది అది దేవదేవునికి నిజమైనటువంటి దాస్యం చేసేట్లుగా చేశారు. స్వామివారికి ఆ యొక్క దివ్యమైనటువంటి ఘటహారతి ఇత్యాదులు, కుంభహారతి ఇత్యాదులు అందిస్తూ ఉన్నారు. స్వామి శాంతి స్వరూపుడు, సకలలోక అభ్యుదయ కాముకుడు. ఋతవస్సాగరాద్వీపా వేదాలోకాదిశశ్చతే మంగళాని మహాబాహో దిశంతు తవ సర్వదా. యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్పురా అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం. అమృతోత్పాదనే దైత్యాన్ ఘతో వజ్రధరస్య యత్ అదితిర్మంగళం ప్రాదాత్ తత్తే భవతు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమచక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. మంగళములకే మంగళకరుడు శ్రీనివాస ప్రభు. ఆనందకర కర్పూర నీరాజన కాంతుల మధ్య సమస్త లోకాలలో వారికి శాంతిని ప్రసాదిస్తూ సాక్షాత్కారాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. అన్నమాచార్యుల వారు ఈ తిరుచి వాహనం జరుగుతూ ఉంటేనే ఆయన ఆశ్చర్యపోయి, స్వామి, అన్ని లోకాల నుంచి వచ్చినటువంటి వారు అందరికీ అనేక విధములుగా నువ్వు కనిపించి అనేక విధములైనటువంటి ఆనంద ప్రదాయకుడు అయ్యావు. నిజంగా ఇన్ని వాహనములపై విహరించేటువంటి ఆ నేర్పు, ఓర్పు, ఆ భక్త సంరక్షణ, ఆ దీక్ష ఎంత దివ్యమైనటువంటివి నీ యందు. అవి సదా అవి నిబిడీకృతమై ఉంటాయి అని చెప్పి స్వామిని వేడుకొన్నాడు, ఆశ్రయించాడు. భోగీంద్రులను మీరు పోయిరండు వేగాన మీదటి విభవాలకు అని కీర్తించాడు. అంటే ఇప్పుడు ఈ దివ్యమైనటువంటి ఉత్సవాలకు ఎక్కడెక్కడ నుంచో వారి వారి కర్తవ్య దీక్షలను పక్కన పెట్టి స్వామివారి సన్నిధానానికి వచ్చారు. ఇచ్చేసిన వారందరూ తిరిగి తమ నెలవులకు వెళ్ళాలి. అందుకు వారికి అనుజ్ఞ ఇచ్చేటువంటి వాడు కూడా గరుడుడే. హరుడా పోయిరా, అజుడా నీవును పోయి తిరిగిరా మీదటి తిరణాళ్లకు. సురలు మునులును భూసురులు పోయిరండు అరవిరి విన్నాళ్ళు అలసితిరి. అరవిరి నిన్నాళ్ళు అలసితిరి అన్నారు. అంటే ఈ 9 రోజుల పాటు ఈ దివ్య దీక్షతో మీరు చాలా అలసిపోయి ఉన్నారు. మీరందరూ కూడా ఈరోజు వెళ్ళేటువంటి సమయం అయింది. యముడా పోయిరా, శశియు నీవును పోయి సుముఖుడవైరా సురలగూడి. గములై దిక్పతుల దిక్కులకు పోయిరండు ప్రమదాన ఇన్నాళ్ళు బడలితిరి. ఓ దిక్పాలకుల్లారా, సర్వభూపాల వాహనంలో మీరు వాహన స్థానీయులై ఉండటమే కాకుండా అనేక వాహనాలలో మీ మీ శక్తులతో భక్తకోటిని సంరక్షిస్తూ స్వామి సేవలో మునిగి తేలారు. మీరందరూ కూడా మీ మీ లోకానికి వెళ్ళండి. నారద సనక సనందనాదులు భూరి విభవముల బోయిరండు దూరముగా బోకిట్టే తొరలి వెంకటగిరి చేరి నిన్నెట్లనే సేవించుడి. అయ్యా, మీరు దూరంగా వెంటనే వెళ్ళిపోకండి. ఇవి సాలకెట్ల నవాన్నిక బ్రహ్మోత్సవాలు మళ్ళా అనతి కాలంలోనే ఈ శోభకృన్నామ సంవత్సరంలో దక్షిణాయనంలోనే మనకి తిరిగి మాసములోపే నవరాత్రి బ్రహ్మోత్సవాలు వస్తూ ఉన్నాయి. అవి మనం శ్రీమంతం చేయాలి. అప్పటి వరకు శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.
సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.